Morning. గుడ్ మార్నింగ్ ఎవరివన్, ఎలా ఉన్నారంతా? గుడ్ మార్నింగ్. Yesterday class లో already we started with the basics, like what are the things we have in the exam లో మనం ఏమి ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి చాప్టర్స్ ఉంటాయి అండ్ సిలబస్ ఏంటి అనేది we already discussed. సో చూడండి, we are going to start with the unit number 1. ఓకేనా? we are going to start with the unit number 1. చెప్పండి ఏంటండి అది? ఇంట్రడక్షన్ ఆఫ్ లీగల్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా. ఇంట్రడక్షన్ ఆఫ్ లీగల్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా. సో యాక్చువల్గా చాలా బేసిక్ చాప్టర్ ఇది. అండ్ ఇన్స్టిట్యూట్ కూడా ఏంటండి అంటే మనకి ఎగ్జామ్స్లో మ్యాక్సిమం అరౌండ్ ఒక 5 మార్క్స్ అయితే అడగడానికి ఛాన్స్ ఉన్న చాప్టర్. చాలా ఈజీ కదా, బేసిక్స్ ఉంటాయి అంతే. లైక్ అసలు లా అనేది ఎలా వస్తుంది ఏంటి, ఆ బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. అండ్ దోస్ థింగ్స్ యూనిట్ టు నో అంతే. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ రిలేటెడ్గా థింగ్స్ కొన్ని అనేది మనకి ఈ చాప్టర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ విల్ డిస్కస్ దోస్. ఇంట్రడక్షన్ ఆఫ్ లీగల్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో మనకి లీగల్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. వాయిస్ రావట్లేదా? ఒకసారి చెక్ చేయండి. ఈజ్ ఇట్ ప్రాబ్లం? ఎవరికి కూడా వాయిస్ వినిపించట్లేదా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి ఆన్లైన్లో జూమ్లో ఉన్న వాళ్ళు. ఈజ్ ఇట్ వాయిస్ ఈజ్ ఆడిబుల్? వాయిస్ క్లియర్గానే ఉందా? వినిపిస్తుందా? వాయిస్ క్లియర్గా ఉందా? ఒకసారి కన్ఫర్మేషన్. వస్తుంది, వాయిస్ ఈజ్ క్లియర్. ఓకే రండి, థ్యాంక్స్ అండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైనా వాయిస్ ప్రాబ్లంగా ఉంటే మేబీ సమ్ ఇంటర్నెట్ ఇష్యూస్ అయి ఉంటాయి. సో జస్ట్ చెక్ విత్ ద ఇంటర్నెట్ కనెక్షన్ వన్స్. సో ద ఫస్ట్ యూనిట్ ఈజ్ ఇంట్రడక్షన్ ఆఫ్ లీగల్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. డూ యూ నో హౌ ద మనకి అసలు యాక్చువల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ ఇండిపెండెన్స్, లైక్ మనకి ఓల్డెన్ డేస్ నుంచి కూడా మనకి లా అనేది ఉంటూనే ఉందండి. లా ఈజ్ నాట్ ఏ న్యూ థింగ్. మనం ఇప్పుడు ఏదో న్యూగా ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది కాదు. మనం ఏదండి లైక్ బీసీ ఏడి కాలంలో నుంచే మనకేంటి, దెర్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది లా. లా అనేది ఎగ్జిస్టెన్స్లోనే ఉంది. క్లియర్? ఎలా ఉండేస్తారంటే ఫస్ట్ టైమ్స్లో మనకి ఏంటండి అంటే లైక్ ఇనీషియల్ యాన్షియంట్ డేస్ అంటామా, యాన్షియంట్ డేస్లో లా అనేది ఎలా ఉండేది, లైక్ కింగ్స్ ఉండేవాళ్ళు, అవునా? ఆ తర్వాత కింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొఘల్స్ వచ్చారు. మొఘల్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఏంటండి, దీస్ ఆల్ ద పీపుల్ ఆర్ మేకింగ్ ద లా. సో వీళ్ళందరూ కూడా ఏంటండి అంటే దీస్ ఆల్ ద పీపుల్ స్టార్టెడ్ మేకింగ్ ది లా. లా అనేది వీళ్ళందరూ కూడా యూస్ చేస్తూనే ఉన్నారు.
సో మనకేంటండి అంటే లా ఈజ్ నాట్ ఏ న్యూ వన్. సో మనకేంటండి అంటే ఇంతకుముందు లైక్ ఓల్డెన్ డేస్లో కింగ్స్ ఉండేవాళ్ళు, ఆ తర్వాత మొఘల్స్ వచ్చారు, ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు. సో ఇలా మనకేంటండి అంటే లా అనేది ఆటోమేటిక్గా, సో లా అనేది ఏంటండి అంటే ఇట్ వాజ్ రూలింగ్. సో ఇన్ ఎగ్జిస్టెన్స్ ఎప్పటి నుంచో మనకి లా అనేది ఉంది. సో ఆ తర్వాత ఆఫ్టర్ బ్రిటిషర్స్ దెర్ ఈస్ ఎ చేంజ్ ఫర్ ద ఇండియా. ఇండియాలో వి గాట్ ద ఫ్రీడమ్. అవునా కదా, ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిందా? సో దిస్ వాస్, సో జస్ట్ వింటూ ఉండండి, దెన్ ఇట్ విల్ బి ఆన్. సో ఇండియా గాట్ ద ఫ్రీడమ్. ఫ్రీడమ్ అనేది మనకి వీ గాట్ ఫ్రీడమ్ ఫర్ ఇండియా ఎట్ 1947. సో ఆఫ్టర్ 1947 యాక్చువల్గా ఏంటి, ప్రీవియస్గా కూడా మనకి లా ఉంది, బట్ ఎలా ఉండేదండి, కింగ్స్ రూపంలో ఉండేది. కింగ్స్ తర్వాత మనకి మొఘల్స్ ఎంపైర్ వచ్చింది, వాళ్ళ ఎంపైర్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ ద లైక్ బ్రిటిషర్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏంటండి అంటే దే ఆల్ ఆర్ మేకింగ్ ద లా. సో వాళ్ళందరూ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేవాళ్ళు, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేవాళ్ళం అందరూ కూడా. బట్ ఆఫ్టర్ గెటింగ్ ద ఇండిపెండెన్స్ 1947 తర్వాత మనం ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ అనేది మనం వచ్చిందో, సో ఇండియా గాట్ ద ఫ్రీడమ్. సో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇండియా ఇట్ సెల్ఫ్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ద, ఇండియా ఈజ్ ఇట్ సెల్ఫ్ మేకింగ్ ది లా. ఇండియా నౌ ఇట్ డెవలప్డ్ యాజ్ లైక్ ఇట్ ఈస్ ఓన్గా ఇండియానే ఏంటని అంటే లాని డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. సో అలాగే వచ్చిన వాటిల్లోనే ద బిగ్గెస్ట్ స్క్రిప్ట్ ఇన్ ది వరల్డ్ మనకి ఏంటండి అంటే లైక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్. సో మనకి ఏంటండి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది డ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు డ్రాఫ్ట్ చేశారో తెలుసా? ఇయర్ తెలుసా? ఏ ఇయర్లో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది డ్రాఫ్ట్ చేశారు, అప్లికబిలిటీలోకి వచ్చింది అనేది? 20, ఓకే, 26 జనవరి ఇయర్ అండి. ఇయర్ గుర్తులేదా ఎనీవన్? జూమ్లో మనకి లైక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ ఎప్పుడు డ్రాఫ్ట్ చేశారు, అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ ఎప్పుడు డ్రాఫ్ట్ చేశారు, అండ్ ఎప్పుడు మనకి లైక్ అప్లికబిలిటీలోకి వచ్చింది? ఎనీవన్ చెప్పగలరా? ఇయర్స్ అసలు జస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ ఎప్పుడు మనకి డ్రాఫ్ట్ చేశారు, ఇయర్ చెప్పగలరా? ఇయర్ ట్రై చేయండి జూమ్లో వాళ్ళు. ఓకే చెప్పండి, ఎనీ ఐడియా? యాక్చువల్గా ఇట్ వాజ్ డ్రాఫ్టెడ్ ఆన్ మనకి ఎలా అండి అంటే 1949లో నవంబర్లో ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. యాక్చువల్గా నవంబర్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డోంట్ నో అబౌట్ దిస్. లైక్ ఏంటండి అంటే అఫ్ కోర్స్ మీకు ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో కూడా ఎక్కడ ఉండదు, బట్ దిస్ ఈజ్ జనరల్ నాలెడ్జ్. సో మనకి నవంబర్ 1949లో ఇట్ కేమ్, ఆల్రెడీ డ్రాఫ్టింగ్ అనేది జరిగిపోయింది. ఆ తర్వాత ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 26th January 1950. సో దెన్ దట్స్ వై వీఆర్ సెలబ్రేటింగ్ దట్ యాజ్ ఎ రిపబ్లిక్ డే. సో అఫీషియల్గా మనకి ఏంటంటే ఎప్పుడైతే మనం ఇండియాలో ఒక లా అనేది ఇన్ఫోర్స్ మనం లైక్ తీసుకొచ్చామో, ఆ డేట్ ఏదైతే ఉందో దాన్నే మనం లైక్ దట్ ఈస్ ద రిపబ్లిక్ డే అని మనం అనౌన్స్ చేసుకుంటాం. లైక్ రియల్ ఫ్రీడమ్ అనేది మనకి వెన్ ఎవర్ వీ మేక్ ద లా, మనం ఎప్పుడైతే లా అనేది డ్రాఫ్ట్ చేసామో అప్పుడే మనకంటూ ఒక రియల్ ఫ్రీడమ్ అనేది వచ్చింది అని వీ స్టార్టెడ్ మేకింగ్ ద సెలబ్రేషన్స్ ఆన్ 26th January. ఓకేనా? సో అల్టిమేట్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ యూనో ఒక థింగ్ తెలుసా, టోటల్ వరల్డ్లో, టోటల్ ప్రపంచంలో కాన్స్టిట్యూషన్స్ అన్ని కంట్రీస్ కూడా కాన్స్టిట్యూషన్స్ రాసుకుంటాయి కదా. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ ఏదన్నా ఉందంటే అది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే అంత హెవీగా రాసాం మనం. కాన్స్టిట్యూషన్లో మనం ఏం చెప్పామండి, కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారు అసలు? కాన్స్టిట్యూషన్లో ఏంటి, ఇండియా ఎలా స్టార్ట్ అయింది కాన్స్టిట్యూషన్ అనేది అండి అంటే, సో దిస్ ఈజ్ కాన్స్టిట్యూషన్ ఎలా స్టార్ట్ అయిందండి అంటే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్. ఉన్నారా ఎక్కడన్నా? మూవీస్లో ఉన్నారా? సో ఫర్ ద పీపుల్ బై ద పీపుల్, దిస్ వాజ్ సెట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. యాక్చువల్గా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏమని చెప్పారండి అంటే, సో ఇండియాలో ఏదైతే మనకి లైక్ రూల్స్ అనేది స్టార్ట్ చేయాలో దట్ వాజ్ డిసైడెడ్ బై ద పీపుల్ అండ్ దట్ విల్ బి డిసైడెడ్ ఫర్ ద పీపుల్. అంటే సింపులే కదా, మనం ఇప్పుడు ఎలక్షన్స్ అనేది మనమే ఒకరిని లైక్ అపాయింట్ చేస్తున్నామా? ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ సీఎం అయినా కానీ
పిఎం అయినా కానీ అల్టిమేట్గా ఏంటండి, వీఆర్ ఎలక్టింగ్ ద పొలిటీషియన్స్ని మనమే ఎలక్ట్ చేసుకుంటున్నాం. ఎందుకు? ఇలా రూల్ చేయండి, ఇలా మా ఇండియాని ఇలా రూల్ చేయండి అని పబ్లిక్కే సెలెక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ లాని ఎవరు సెలెక్ట్ చేస్తున్నారండి? పీపులే. ఎవరి కోసం సెలెక్ట్ చేస్తున్నారు? పీపుల్ కోసమే. సింపుల్. ఇప్పుడు యాక్చువల్గా కాన్స్టిట్యూషన్లో ఏమని చెప్పారు? పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, దే కెన్ మేక్ దేర్ లా. వాళ్ళకే లా అనేది క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ వాళ్ళ కోసం ఏదైనా వాళ్ళు లా క్రియేట్ చేసుకోవచ్చు అని కాన్స్టిట్యూషన్ యాక్ట్లో ఇచ్చేసారు. ఇప్పుడు సింపుల్ అండి, సింగిల్ పర్సన్కి సింగిల్గా మనం ఇచ్చేసాం. సో మీ ఇష్టం వచ్చిన లా ఫ్రేమ్ చేసేసుకోండి అని. సో అందరూ ఒక్కొక్క లా ఫ్రేమ్ చేసేసుకుంటారు. సో నేను ఇలా చేస్తానని ఒక యూనిఫార్మిటీ ఉంటుందా? అందరూ కూడా యూనిఫార్మిటీ ఉంటుందా? ఈక్వాలిటీ ఉంటుందా? ఈక్వాలిటీ ఉండదు. దట్స్ వై మనకి ఏంటండి అంటే, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్లో వీ హ్యావ్ క్రియేటెడ్ ద లైక్ గవర్నమెంట్ అనేది క్రియేట్ చేయాలి. దెన్ పీపుల్ విల్ సెలెక్ట్ వన్ పర్సన్. వాళ్ళు ఏదైతే మనకి డిసైడ్ చేస్తారో దట్ విల్ ఫాలో బై ద పీపుల్ వాళ్ళు ఏదైతే డిసైడ్ చేస్తారో అది మనం ఫాలో చేస్తాం. అల్టిమేట్గా వాళ్ళు ఏం డిసైడ్ చేయాలనేది కూడా డిసైడ్ చేసింది ఎవరండి? పీపులే. ఎందుకు? అతను ఎలక్ట్ చేసింది ఎవరు? పీపులే కదా. సో దట్స్ వై యు ఆర్ ద అల్టిమేట్ మేకర్ ఆఫ్ ది లా. అర్థమవుతుందా? మనం ఎందుకు మనల్ని ఓట్ చేయండి, ఓట్ అనేది చాలా పవర్ అని ఎందుకు చెప్తారు? సో అల్టిమేట్గా మనం ఎవరినైతే అపాయింట్ చేస్తున్నామో, యాజ్ ఎ సీఎం కింద మనం ఎవరినైతే అపాయింట్ చేస్తున్నామో, హీ విల్ డూ ద యాక్టివిటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. మనకి ఏదైతే ఫేవర్ కావాలో, మనకి ఎలాంటి లాస్ అయితే కావాలో అవన్నీ కూడా మన తరపున హీ విల్ డూ. సో అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? వీఆర్ మేకింగ్ ద లా. మనమే ఒక లాని మేక్ చేస్తున్నాం. సో దట్స్ వై ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ అనేది మనకి ఎలా స్టార్ట్ అయిందండి అంటే, ఇట్ వాజ్ స్టార్టెడ్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్. ఓకేనా? అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ ఎలా ఉంటుంది, ఎలా అప్లికబుల్ అవుతుంది ఏంటి అనేది మనకు ఒక ప్రియంబెల్ అని ఉందండి. ప్రియంబెల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. సో అందులో మనకి ఇచ్చేసారు ఎలా ఉంటుంది, ఎవరికి అప్లై అవుతుంది అనేది. సో ఒకసారి చూద్దాం ప్రియంబెల్. చూడండి, దిస్ ఈస్ ద ప్రియంబెల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనకి బుక్స్లో చూసినప్పుడు ప్రియంబెల్ అని మనకి స్టార్టింగ్లో ఇస్తారు, ఇండియా ఈజ్ మై కంట్రీ అలా రాసుకుంటామా? సేమ్ ఇలాగేంటి, అక్కడ మనం ఓత్ తీసుకుంటాం కదా, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని రాస్తామా? సేమ్ ఇక్కడ కూడా ఏంటండి అంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక ప్రియంబెల్ ఇచ్చేసారు మనకి. చూడండి ఏమని ఇచ్చారు ఉంది. జూమ్లో వాళ్ళకి వీడియో కనిపిస్తుందండి? ఓకే, అవునా? స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుంది? ఎస్, ఓకేనండి. సో చూడండి, మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రియంబెల్ ఒకటి ఉంది. చూడండి ఏముందో ఇక్కడ. ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into a sovereign, socialist, secular and democratic republic and to secure to all its citizens. సో మనకి ఎలా స్టార్ట్ అయిందండి అంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ ఎలా ఉంటుంది అండి అంటే, ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. సో పీపుల్ విల్ డిసైడ్ ద లీడర్స్. సో అలాగే సిటిజన్స్, జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ లిబర్టీ. సో అలాగే వర్షిప్, దేనికోసం వర్షిప్ చేస్తామంటే ఈక్వాలిటీ, స్టేటస్, ఫెటర్నిటీ. అవర్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ దిస్ 26th day of the November 1949 టు హియర్ బై అడాప్ట్, ఎనాక్ట్ అండ్ గివ్ అవర్ సెల్స్ దిస్ కాన్స్టిట్యూషన్. సో మనం అందరం కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ని అడాప్ట్ చేసుకున్నామని మనకి 26th November 1949లో ఇట్ వాజ్ డిసైడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్లో మనకి ఏదైతే ఇచ్చారో, దిస్ ఈస్ ద సుప్రీం లా ఫర్ ఎనీథింగ్.
అర్థమవుతుందా? సో కాన్స్టిట్యూషన్లో మనకి ఏదైతే చెప్పారో దిస్ ఈజ్ ద సుప్రీం. అంటే ఇంకా ఎవరైనా సరే కాన్స్టిట్యూషన్లో రాసింది ప్రతిదీ కూడా ఫాలో అవ్వాల్సిందే. దెర్ ఈజ్ నో ఎనీ ఆప్షన్ ఫర్ ఎనీ వన్. పార్లమెంట్ మెంబర్స్, పార్లమెంట్లో ఉన్న లీడర్స్ అయినా కానీ కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేయడానికి ఛాన్స్ లేదు. అవుతుందా? సో కాన్స్టిట్యూషన్ హ్యావ్ దట్ మచ్ పవర్. లైక్ దిస్ ఈస్ ద టోటల్ సుప్రీం లా అంతే. ఇంకా ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్లో కొన్ని రైట్స్ కొన్ని రైట్స్ ఇస్తారు. లైక్ మీకు ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, ఏంటి రైట్స్ ఇస్తారు. ఇన్ కేస్ మీకు కనుక ఒక ఇండియన్ సిటిజన్కి మనకి ఏదైతే కాన్స్టిట్యూషన్ యాక్ట్లో ఏవైతే రైట్స్ ఇచ్చారో ఆ రైట్స్ కనుక మీకు ఏదన్నా దొరకలేదు, లేదా ఆ రైట్ మీకు ఎవరైనా ఇవ్వలేదని తెలిస్తే యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ టు ద సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేసేయచ్చు. లైక్ నార్మల్ హైకోర్టుకి వెళ్ళడం, మళ్ళీ జ్యుడిషియల్ కోర్టుకి వెళ్ళడం ఇలా అవసరం లేదు. డైరెక్ట్గా యూ కెన్ వెంట్ టు ద సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేసేయచ్చు. అంటే సుప్రీంకోర్టు అంటే ఏంటి? దట్ ఈస్ ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద హైరార్కీలో మనకి దట్ ఈస్ ద హైయెస్ట్ కోర్ట్. అంటే దట్ మచ్ పవర్ గివెన్ టు ద కాన్స్టిట్యూషన్కి అంత పవర్ ఉంటుంది. సో కాన్స్టిట్యూషన్లో మనకి ఏదైతే రైట్స్ ఇచ్చారో ఆ రైట్స్ అన్నీ కూడా ఏంటని అంటే, సో ఎలాంటి రైట్ ఏ ఇండియన్ సిటిజన్కి మిస్ అయినా కానీ దే కెన్ డైరెక్ట్లీ గో టు ద సుప్రీంకోర్ట్. ఓకేనా? సో దట్స్ ఇట్. ఇస్ ద ప్రియంబెల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇది ప్రియంబెల్ ఒకటి ఇచ్చారండి మనకి. సో చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద సుప్రీం లా. అంటే ఏంటి? నాట్ ఏ పార్లమెంటరీ. అదవుతుందా? అంటే పార్లమెంట్లో చెప్పినట్లు కాదండి, సుప్రీం లా. అంటే ఇంకేంటండి అంటే దిస్ వాజ్ డిసైడెడ్. ఇక కాన్స్టిట్యూషన్ ఇండియన్ పీపుల్ కూడా మనం అందరం ఓత్ తీసుకుంటామా? లైక్ నేషనల్ యాంథమ్కి మనం ఓత్ తీసుకుంటామా? అలాగే ఏంటండి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్రియంబల్లో. మనకి ఏం మెన్షన్ చేశారని అంటే ఆల్ ద ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏదైతే రాశారో వి ఆల్ విల్ అడాప్ట్ ద లా. మనం అందులో ఏదైతే చెప్పారో అదంతా కూడా మేము ఫాలో అవుతాము అని అందులో మెన్షన్ చేశారు. ఓకేనా? అంటే వీఆర్ అడాప్టెడ్ ఫర్ దట్. సో అందులో ఏ పాయింట్ ఇచ్చినా కానీ విల్ ఫాలో దట్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఆల్రెడీ చెప్పాను, దిస్ ఈస్ ద లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే చాలా లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఏదైనా రాసామంటే మనకి అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్టే. అండ్ అలాగే ఏంటండి అంటే ఇట్ ఇన్వాల్వ్స్ బోత్ ఇట్ ఈస్ ద మిక్సర్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. రిజిడిటీ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. రిజిడిటీ అంటే ఏంటండి అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా రానివ్వండి, కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ అసలు చేంజ్ అవ్వవు ఇండియాలో. ఇంకా కాన్స్టెంట్. మీరు ఏ గవర్నమెంట్ తీసుకురండి, ఎలాంటి చేంజెస్ అనేది తీసుకురండి, కొన్ని రూల్స్ ఉంటాయి, అవి చేంజ్ చేయడానికి ఛాన్సే లేదు. అలా ఉంటాయి అందులో కాన్స్టిట్యూషన్లో. కొన్ని రూల్స్ ఉంటాయి, ఇట్ కెన్ చేంజ్. లైక్ సర్కమస్టెన్సెస్ని బేస్ చేసుకొని కానీ, జరుగుతున్న ఈవెంట్స్ని బేస్ చేసుకొని కానీ అవి చేంజ్ అవ్వచ్చు. సో ఇలా మనకి 2 types ఆఫ్ రూల్స్ కూడా మనకి కాన్స్టిట్యూషన్ యాక్ట్లో ఉన్నాయి. సో కాన్స్టిట్యూషన్ యాక్ట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ బోత్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే రిజిడిటీ అంటే అసలు అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా అవనివ్వండి, ఇట్ వోంట్ చేంజ్ అంతే. ఇంకా అందులో రాసిన రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాల్సిందే. నో వన్ కెన్ చేంజ్. ఏ పర్సన్ కూడా ఆ యొక్క కాన్స్టిట్యూషన్ యాక్ట్లో రాసిందని ఎవరు కూడా చేంజ్ చేయకూడదు. ఫ్లెక్సిబిలిటీ రూల్స్ కూడా ఉన్నాయి. అంటే ఏంటి? బేస్డ్ అపాన్ ద సిచ్యువేషన్ అవి కంపల్సరీగా చేంజ్ చేయాలి. దట్స్ వై ఫ్లెక్సిబిలిటీ కూడా ఇచ్చారు మనకి. సో బోత్ ద సిచ్యువేషన్స్ ఆర్ గివెన్.
టోటల్గా ఏంటండి అంటే టోటల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వీ హ్యావ్ 6 టైప్స్ ఆఫ్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అంటాం, తెలుసు కదా. వీ హ్యావ్ ఫండమెంటల్ రైట్స్. మనకి ఫండమెంటల్ రైట్స్ అనేది గివెన్ బై ది కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్గా మనకి కొన్ని రైట్స్ అనేది ఇచ్చేశారు. సో ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి చెప్పగలరా? అంటే అసలు నార్మల్గా ఫండమెంటల్ రైట్స్ ఏముంటాయని కాదు, బేసిక్గా అసలు ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, నాట్ ఫర్ దిస్, నార్మల్గా. ఓకే, సూపర్, ఎగ్జాక్ట్లీ. సో ఫండమెంటల్ రైట్స్ అనేది ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్. అంటే మనకి అండ్ ఫర్ ద సొసైటీ, అఫ్ కోర్స్ పబ్లిక్ కోసమే. వాయిస్ ఒకసారి చెక్ చేసుకోండి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి. సో ఫండమెంటల్ రైట్స్ మనకి ఏవైతే ఇచ్చారో ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా మనకి ఏంటండి అంటే ఇట్ వాజ్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్లో మనకి గ్యారంటీ ఇచ్చేశారు. అంటే ఏదైనా సరే చిన్న మిస్టేక్ కానీ మీకు ఏదైతే రైట్స్ ఇచ్చామో ఆ రైట్స్ మీకు దక్కలేదా, యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ టు ద సుప్రీంకోర్టుకి వెళ్ళి మీకు జస్టిఫికేషన్ తీసేసుకోండి. హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ లోయర్ కోర్ట్స్కి వెళ్ళి జుడిషియల్ కోర్ట్స్ ఇలా తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ టు ద సుప్రీంకోర్టు. అదే ఇప్పుడు మనం నార్మల్ ఏదైనా కేసు ఫైలింగ్ జరిగింది అనుకోండి, డైరెక్ట్గా సుప్రీంకోర్టు అప్రోచ్ అవ్వలేము మనం. ఫస్ట్ స్టేట్ లెవెల్లో చూసుకోవాలి, హైకోర్టు చూసుకోవాలి, అక్కడెక్కడ కూడా మీరు జస్టిఫికేషన్ రాకపోతే నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. అదే మీరు కాన్స్టిట్యూషన్ యాక్ట్లో ఇచ్చిన రైట్స్ ఎవరైనా మీ రైట్స్ని ఎవరైనా తీసుకుంటున్నారన్నా, మీ రైట్స్ని ఎవరన్నా లైక్ చేయనీకపోయినా కానీ then you can directly approach to the Supreme Court because it was guaranteed by the Constitution. సో మనకి కాన్స్టిట్యూషన్లో ఇట్ వాస్ గివెన్ లైక్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్గా గ్యారంటీ ఇచ్చేశారు. ఓకేనా? సో టోటల్గా ఫండమెంటల్ రైట్స్లో వీ హ్యావ్ 6 ఫండమెంటల్ రైట్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి రైట్ టు ఈక్వాలిటీ. ఆ తర్వాత రైట్ టు రిలీజియన్. నెక్స్ట్ రైట్ టు against exploitation. అండ్ ద ఫోర్త్ వన్ మనకు బాగా తెలిసింది రైట్ టు ఫ్రీడమ్. అండ్ ద ఫిఫ్త్ వన్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ remedies. And the last one is right to cultural and educational. Right to education తెలుసు కదా, రైట్ టు ఎడ్యుకేషన్ ఇవన్నీ విన్నారా? సో సింపుల్ థింగ్స్ ఇవన్నీ కూడా. దీస్ ఆల్ ఆర్ ద 6 రైట్స్ గివెన్ బై ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. బట్ కాకపోతే ఈ 6 రైట్స్ ఏవైతే ఇచ్చారో ఇవన్నీ కూడా మనకి ఎలా డిస్కస్ చేస్తారని అంటే త్రూ ది ఆర్టికల్స్. ఓకేనా? ఎవరు మనకి కాన్స్టిట్యూషన్ యాక్ట్ ఎవరు డ్రాఫ్ట్ చేస్తారో తెలుసా? హూ ఇస్ ద మేకర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యాక్ట్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటుగా మనకి ఏంటండి అంటే అఫ్ కోర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటుగా మనకి ఏంటండి అంటే గోపాలస్వామి అని ఇంకొకరు ఉండేవాళ్ళండి. సో both the persons has made the Constitution Act. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని both the persons అనేది డ్రాఫ్ట్ చేయడం జరిగింది. లైక్ మనకి గోపాలస్వామి మెయిన్గా ఏంటండి అంటే
లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ని కలపడానికి. లైక్ మనకేంటి యాక్చువల్గా ఇండియా ఎక్స్టెండ్స్ టు హోల్ ఆఫ్ ది లైక్ ఇండియాలో మనకి అన్ని ఈ రూల్స్ అన్ని కూడా అందరికీ అప్లై అవుతాయి ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఉండేది. బట్ ఆఫ్టర్ ద ఆర్టికల్ 360 తర్వాత ఏంటి మనకి ఇండియన్ జమ్మూ అండ్ కాశ్మీర్ని కూడా కంబైన్ చేస్తారు. సో ఆ రూల్స్ తీసుకొచ్చింది మాత్రం మనకి గోపాల్ స్వామిని. సో దీస్ ఆర్ ద రైట్స్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ రైట్ ఏంటండి, రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ అంటే ఏంటండి, ఏ పర్సన్ అయినా కానీ ఇన్ ఇండియా ఏ పర్సన్ అయినా కానీ దే కెన్ యూజ్ ద పబ్లిక్ యూటిలిటీస్. పబ్లిక్ రిలేటెడ్గా సర్వీసెస్ కానీ యూటిలిటీస్ కానీ ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా సేమ్ లెవెల్లో ఈక్వల్గా యూజ్ చేసే కెపాసిటీ అండ్ యూజ్ చేసే రైట్ ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ లైక్ ఏంటండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ లైక్ ఏంటి లైక్ క్యాస్ట్ కావచ్చు, రిలీజియన్ కావచ్చు, వాళ్ళ యొక్క లైక్ బ్యాక్గ్రౌండ్ లెవెల్స్ కావచ్చు, దేన్ని బేస్ చేసుకొని అయినా సరే ఎలాంటివి కూడా సంబంధం లేదు. దే కెన్ యూజ్ ద పబ్లిక్ యూటిలిటీస్. దే హ్యావ్ ద రైట్ ఆఫ్ ఈక్వాలిటీ. ఫస్ట్ రైట్ మనకి ఇచ్చింది అదే, రైట్ టు ఈక్వాలిటీ. ఓకేనా, ఈ రైట్ ఇచ్చేసారు కదా, అంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా. ఇప్పుడు ఏంటి, ఏదైనా కోర్టులో కేసు ఫైల్ జరిగింది, ఒక పర్సన్కి మీరు ఏ జడ్జిమెంట్ అయితే ఇచ్చారో సేమ్ అది అలాంటి కేసెస్ ఏ పర్సన్కైనా మీరు అదే జడ్జిమెంట్ ఇవ్వాలి. ఒక పర్సన్కి ఒకలా ఇచ్చి ఇంకో పర్సన్కి ఇంకోలా ఇవ్వడం అనేది దట్ ఈజ్ ప్రొహిబిటెడ్. సో అలా ఇచ్చారంటే యూ కెన్ గో ఫర్ ద కేస్ ఫైలింగ్. మీరు వెళ్ళి ఇలా నాకు ఇలా రైట్ ఆఫ్ ఈక్వాలిటీ ఇవ్వట్లేదు, సో ఆ పర్సన్కి ఏమో జడ్జ్మెంట్ అలా ఇస్తున్నారు, ఈ పర్సన్కి ఇలా జడ్జ్మెంట్ ఇస్తున్నారని కావాలంటే యూ కెన్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్, బికాస్ దిస్ ఈజ్ అగెనిస్ట్ టు ద రైట్స్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి ఏదైతే రైట్స్ ఇచ్చారో ఆ రైట్స్కి అగెనిస్ట్గా మీరు వర్క్ చేసినట్లే. సో దట్స్ వై మనకి ఏం చెప్తున్నామండి, సో రైట్ ఆఫ్ ఈక్వాలిటీ అనేది, సో ఇండియాలో ఏ పర్సన్ అయినా కానీ ఈక్వలే. సో ఏ పర్సన్ అయినా పబ్లిక్ యూటిలిటీస్ ఏవైతే మనకి ఆఫర్ చేస్తున్నారో, ఏవైతే ఇండియాలో థింగ్స్ ఉన్నాయో అందరూ పర్సన్స్ కూడా ఈక్వల్గా యూజ్ చేసే రైట్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇచ్చేసారు. బట్ ఫర్ దిస్ సమ్ ఎక్సెప్షన్స్ ఆర్ దే. వీటికంటూ కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చేసారండి. ఏంటి, అందరూ ఈక్వలే బట్ కాకపోతే ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. ప్రెసిడెంట్ అంటే సో హీ విల్ బి ద ఫర్ ఇండియాకు ప్రెసిడెంట్ ఉంటారు, అండ్ గవర్నర్ అంటే మనకు స్టేట్స్కి ఉంటారు కదా. సో ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం ఈక్వల్ చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్, అసలు యాక్చువల్గా ప్రెసిడెంట్ రోల్ ఎలా ఉంటుందో తెలుసా, 0 క్రిమినల్ అండ్ సివిల్ కేసెస్. ప్రెసిడెంట్ మీద టోటల్ లైఫ్ టైంలో ఎక్కడా కూడా ఒక్క చిన్న మార్పు కూడా ఉండకూడదు. దెన్ ఓన్లీ హీ విల్ బి ఎలిజిబుల్ టు ద ప్రెసిడెంట్. సో మోస్ట్ రెస్పెక్టబుల్ పొజిషన్, బికాస్ అట్లీస్ట్ పిఎం అయినా జైలుకి వెళ్తారేమో కానీ ప్రెసిడెంట్ అవ్వడానికి జైలుకి కూడా వెళ్ళకూడదు. పిఎం జైలుకి వెళ్ళినా కానీ హీ కెన్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ దో హీ వెంట్ టు ద జైల్. మనకు వెళ్తూ ఉంటుంది, సీఎంస్ అందరూ కూడా జైల్స్కి వెళ్ళి వస్తుంటారా, అయినా కానీ సీఎం పొజిషన్ వస్తుందా వాళ్ళకి? ఎందుకు, వాళ్ళకి ఆ రెస్ట్రిక్షన్ ఏం లేదు. బట్ ఒక ప్రెసిడెంట్ అవ్వాలంటే ఆ పర్సన్ ఎవరైతే లైక్ ప్రెసిడెంట్ పొజిషన్కి వస్తున్నారో ఒక చిన్న మార్కు కూడా ఉండకూడదండి. క్రిమినల్ కానీ సివిల్ కేసెస్లో ఎక్కడ కూడా ఒక చిన్న కేసు కూడా ఉండదు. క్లీన్ షీట్ ఉంటుంది టోటల్ లైఫ్లో. అలాంటి పర్సన్స్, అలాంటి డిగ్నిఫైడ్ పర్సన్స్ మాత్రమే ప్రెసిడెంట్ పొజిషన్ అనేది ఇస్తూ ఉంటారు. సో అలా మనకి ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్, సో ఇలా ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం ఏంటంటే అంటే సపరేట్గా వీళ్ళ మీద ఏదైనా కేసు ఫైలింగ్ జరిగినా కానీ వీళ్ళని సపరేట్గా ట్రీట్ చేయాలి మనం. లైక్ ఒక ప్రెసిడెంట్ రోల్లో ఉండి యూ కెన్ నాట్ డైరెక్ట్గా మీరేంటి ఏదైనా క్రిమినల్ కేసు జరిగింది, సో ప్రెసిడెంట్ని కూడా ఈక్వల్గా అందరితో చూడకూడదు. బికాజ్ హీ ఈస్ ద డిగ్నిఫైడ్ పర్సన్, అండ్ డిగ్నిఫైడ్ పర్సన్ అంటే ఈజ్ ద రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆ పర్సన్ని మాత్రం మీరు అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గానే ట్రీట్ చేయాలి. ఒక పర్సనల్గా మీరు అతను తీసుకెళ్ళాలి కానీ ఒక ప్రెసిడెంటియల్ రోల్లో తీసుకెళ్ళకూడదు. అంటే ఏదైనా క్రిమినల్ కేసు జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఏదైనా క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇన్వాల్వ్ అయితే ఆ పర్సన్స్ని మీరు ఏంటండి అంటే డైరెక్ట్గా ప్రెసిడెంటియల్ రోల్లో తీసుకెళ్ళకూడదు, వాళ్ళ పర్సనల్ రోల్లో తీసుకెళ్ళాలి కానీ ఒక ప్రెసిడెంట్ ఇలా వెళ్ళారని తీసుకెళ్ళకూడదు. సో దట్స్ వాళ్ళకంటూ సపరేట్గా ట్రీట్మెంట్ చేయాలి కానీ అందరిలాగే చేయకూడదు, బికాస్ దట్ వాజ్ ఎగ్జామ్టెడ్. బట్ రైట్ టు ఈక్వాలిటీగా సార్ అతను కూడా ఇండియన్ సిటిజనే కదా అని చెప్పొచ్చు. బట్ దట్ వాజ్ గివెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్లోనే ఇచ్చేసారు. ఏమని, సో మనకి ప్రెసిడెంట్ గవర్నర్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రెసిడెంట్ గవర్నర్ పొజిషన్స్కి మీరు ఏ కేసు కూడా అప్లై చేయకూడదు. క్రిమినల్ కేసు కానీ సివిల్ కేసు కానీ ప్రెసిడెంట్ పొజిషన్స్కి ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. కావాలంటే పర్సనల్గా వాళ్ళని ఆ పొజిషన్ నుంచి తీసిన తర్వాత మీరు కోర్టులో కేసు ఫైల్ చేయండి.
అంతేగాని ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు కూడా ఒక పర్సన్ మీద లైక్ ప్రెసిడెంట్ మీద కానీ గవర్నర్ మీద కానీ ఎలాంటి కేసు ఫైలింగ్ జరగకూడదు. దట్స్ ఇట్. అర్థమైందా? పిఎం మీద జరగచ్చు, సీఎం మీద జరగచ్చు, బట్ ఒక ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ మీద జరగకూడదు. ఆ పొజిషన్లో నుంచి ఆ పర్సన్ని తీసేసి ఆ తర్వాత మీరు కావాలంటే యూ కెన్ పర్సనల్గా నార్మల్ ఇండివిజువల్ ఇండియన్ సిటిజన్ లాగా తీసుకెళ్ళండి, అంతేగాని నాట్ ఇన్ ద రోల్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. సో దిస్ వాజ్ గివెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్లో మనకి ఏంటండి, దీస్ ఆర్ ద ఎక్సెప్షన్స్. ఇవన్నీ మనకి ఎక్సెప్షన్స్ ఇచ్చారు. అందరు ఈక్వలే, బట్ కాకపోతే వీళ్ళు మాత్రం ఎక్సెప్షన్. ఓకేనా? సింపుల్. దిస్ వాజ్ గివెన్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 14. మనం ఆర్టికల్స్ చదువుకుంటాం అండి. కాన్స్టిట్యూషన్ యాక్ట్ని మనం ఆర్టికల్ నెంబర్స్ బేస్ చేసుకొని చదువుకుంటూ ఉంటాం. దిస్ వాజ్ గివెన్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 14. అండ్ ఆర్టికల్ నెంబర్ 15 వచ్చేసరికి మనకి ఏంటండి అంటే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్. సో కొన్ని కేసెస్ని బేస్ చేసుకొని ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు. దిస్ వాజ్ ఆల్సో గివెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో కొన్ని కేసెస్ని బేస్ చేసుకొని కానీ కొన్ని సిచ్యువేషన్స్ని కొన్ని గ్రౌండ్స్ని బేస్ చేసుకొని ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ బేస్డ్ అపాన్ దేర్ రిలీజియన్ ఆర్ బేస్డ్ అపాన్ దేర్ రేస్, లేదా బేస్డ్ అపాన్ దేర్ క్యాస్ట్, ఆర్ బేస్డ్ అపాన్ దేర్ సెక్స్, లేకపోతే బేస్డ్ అపాన్ దేర్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఇలా కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. ఈ గ్రౌండ్స్ని బేస్ చేసుకొని ఎవరు కూడా ఏంటండి అంటే ఎవరిని డిస్క్రిమినేట్ చేయకూడదు. బికాజ్ అందరు కూడా ఈక్వల్. మనం ఏం చదువుకుంటున్నాం, రైట్ ఆఫ్ ఈక్వాలిటీ. ఆ రైట్స్లో ఇవన్నీ సపరేట్ రైట్స్. సో ఫస్ట్ రైట్ ఏమని చెప్పుకున్నాం, అందరూ ఈక్వలే. అందులో ఇంకా మళ్ళీ ఏమని చెప్తున్నాం, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్. కొన్ని గ్రౌండ్స్ ఇచ్చాము, ఆ గ్రౌండ్స్లో మాత్రం ఈ పర్సన్స్ లైక్ రిలీజియన్ని బేస్ చేసుకొని కానీ రేస్ని, క్యాస్ట్ని, సెక్స్ని, ప్లేస్ ఆఫ్ బర్త్ని బేస్ చేసుకొని ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు. ఆ బోత్ ఆల్ ఆర్ ఈక్వల్. లైక్ రిలీజియన్ అంటే డిఫరెంట్ క్యాస్ట్లు ఉంటాయి, క్యాస్ట్ని బేస్ చేసుకొని కానీ కలర్ని బేస్ చేసుకొని కానీ మేల్ ఆర్ ఫీమేల్, ఉమెన్ అండ్ మెన్ వీళ్ళని వాళ్ళ డిస్క్రిమినేషన్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళు ఎక్కడ లైక్ బర్త్ ఎక్కడ జరిగింది, ఏ ప్లేస్లో జరిగింది, ఆ ప్లేస్ని బేస్ చేసుకొని కానీ ఎవరిని డిస్క్రిమినేట్ చేయకూడదు. ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ అండర్ ద లాలో అందరూ కూడా ఈక్వలే కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మనకి డిస్క్రిమినేషన్ జరగకూడదని ఇచ్చేసారు. బట్ ఇక్కడ కూడా వీ హ్యావ్ సమ్ ఎక్సెప్షన్స్. ఇన్ దిస్ కేస్ ఆల్సో, ఈ కేసులో కూడా మనకి ఏంటండి, వీ హ్యావ్ సమ్ ఎక్సెప్షన్స్. చెప్పగలరా? డిస్క్రిమినేషన్ ఎక్సెప్షన్స్, యాక్చువల్గా ఎక్సెప్షన్ మనకి రూల్ ఏంటి, రైట్ ఏంటి, ఈ ఏ సిచ్యువేషన్ని బేస్ చేసుకుని కూడా ఏ ఇండివిజువల్ని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు, అంటే డిఫరెంట్ చేయకూడదు, అందరు కూడా ఈక్వలే. బట్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఎక్సెప్షన్స్? ఎవరికి ఇచ్చాం మనం? లైక్ ఏంటంటే అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. ఇప్పుడు మనకి ఏంటండి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్కి కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయి. అతన్ని ఎందుకండి అంటే వాళ్ళ యొక్క సిచ్యువేషన్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ సమ్ డిఫరెంట్, వాళ్ళకంటూ కొన్ని స్పెషల్ కన్సిడరేషన్స్ ఉంటాయి. సో యూ కెన్ డూ దట్. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఉమెన్ అండ్ చిల్డ్రన్, లైక్ ఉమెన్ డెవలప్మెంట్ కోసం కానీ లేకపోతే చిల్డ్రన్ యొక్క వెల్ఫేర్ని డెవలప్ చేయడానికి కానీ వాళ్ళకంటూ కొన్ని రిజర్వేషన్స్ ఇవ్వచ్చు మీరు. మనకి కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో ఉంటాయండి. ఎలాగ లైక్ ఈ ఆఫీస్లో మినిమం ఇంతమంది ఉమెన్కే ఈ ఆఫీస్ రోల్స్ ఇవ్వాలి అని ఉంటుంది. అంటే ఏంటి, డిస్క్రిమినేషన్ జరుగుతుంది అక్కడ. లైక్ ఉమెన్కే ఇస్తామని చెప్తున్నారా, మన ఇక్కడ ఉమెన్కి అలా ఇవ్వకూడదని చెప్పామా? బట్ అలా ఎందుకు ఇస్తున్నారండి అంటే ఉమెన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కోసం అలా ఇస్తున్నారు కాబట్టి. సో దోస్ ఆర్ ఎగ్జామ్టెడ్. మీరు అలా కావాలంటే డిస్క్రిమినేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒక పర్టికులర్ క్యాస్ట్లో మనకి ఏంటండి అంటే ఏదైనా బ్యాక్వర్డ్ కాస్ట్ కానీ లైక్ ఏదైనా బ్యాక్వర్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే వాళ్ళని డెవలప్మెంట్ చేయడానికి కూడా మీరు డిస్క్రిమినేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి నార్మల్గా రిజర్వేషన్స్ ఉంటాయా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉంటాయా? బేసిక్. ఎందుకండి ఒక టైంలో మనం ఏంటి, ఎప్పుడైతే మనకి అవి బ్యాక్వర్డ్ ఉన్నాయో సో అందరినీ కూడా ఈక్వల్ చేయాలి. అదే కదా మన మెయిన్ ఇండియాకు మోటివ్ ఏంటి, అన్ని ఏరియాస్ అండ్ అందరు పీపుల్ కూడా ఈక్వల్గా ఉండాలి. సో దట్స్ వై ఇలా బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏదైతే ఉందో, లైక్ బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏంటి ఎడ్యుకేషన్లో అండ్ జాబ్ రోల్స్లో అన్నింటిలో కూడా ఏంటి ముందుకు తీసుకురావడానికి దే హ్యావ్ సమ్ ప్రివిలేజెస్, వాళ్ళకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. సో దోస్ ఆర్ ఆల్ ఎగ్జామ్టెడ్. కాన్స్టిట్యూషన్లో మనకి క్లియర్గా చెప్పారు అందరూ ఈక్వలే, బట్ కొన్ని థింగ్స్ మాత్రం ఎగ్జామ్టెడ్. సో అలాగా ఇలా డిస్క్రిమినేషన్ ఉండొచ్చు. బికాస్ దట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద గ్రూప్. ఆ పర్టికులర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెనిఫిట్ కోసమే కదా. ఇప్పుడు ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఉన్నారు, ఉమెన్ అండ్ చిల్డ్రన్ బెనిఫిట్ కోసమే కదా మనం ఎగ్జామ్స్ చేస్తున్నాం.
అండ్ అలాగే ఫిజికల్లీ ఛాలెంజర్ పర్సన్ ఉన్నారు, వాళ్ళు అలాంటి పీపుల్ యొక్క బెనిఫిట్ కోసమే కదా మనం ఎగ్జామ్షన్ ఇస్తున్నాం. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క బెనిఫిట్ కోసం మాత్రం మీరు డిస్క్రిమినేషన్ చేయొచ్చు, దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ అని కాన్స్టిట్యూషన్ యాక్ట్లో ఇచ్చేసారు. సో దీస్ ఆల్ ఆర్ ద థింగ్స్. ఇంకా మనకి రైట్స్ ఉన్నాయండి, సో అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో టుడే వీ స్టార్టెడ్ విత్ ద లైక్ అసలు లా అనేది ఎలా ఉంటుంది, ఎవరు హూ ఇస్ ద మేక అసలు లా అనేది ఎలా ఉంటుంది. లా అనేది మనకి నాట్ నౌ, ఇట్ వాజ్ ఫ్రమ్ ద యాన్షియంట్, మనకి యాన్షియంట్ డేస్ నుంచి లా అనేది వస్తూనే ఉంది. లైక్ కింగ్స్ రూల్ చేసేవాళ్ళు, తర్వాత మొఘల్స్, తర్వాత బ్రిటిషర్స్, ఇలా ఒకరి తర్వాత ఒకళ్ళు లా అనేది ఇన్ఫామ్లో వస్తూ ఉంది. బట్ ఆఫ్టర్ గెటింగ్ ద ఫ్రీడమ్ 1947లో వి స్టార్టెడ్ విత్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది డ్రాప్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మనం ఏంటంటే అంటే దిస్ ఈస్ లైక్ డెమోక్రటిక్ కంట్రీ లాగా మనం స్టార్ట్ చేసాం. లైక్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్. సో పీపులే డిసైడ్ చేస్తారు, పీపుల్ కోసమే డిసైడ్ చేసుకుంటారు లా అనేది. సో దట్స్ వై ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ అనేది ఇట్ ఈస్ ద లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. అండ్ ఇట్ హ్యాస్ ద రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ, బోత్ ద ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇందులో, బోత్ ద రూల్స్ కూడా ఉంటాయి. అండ్ మనకి ఏంటంటే అంటే ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్ట్లో టోటల్గా వీ హ్యావ్ ద ఫండమెంటల్ రైట్స్, కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ ఫండమెంటల్ రైట్స్ వచ్చేసరికి టోటల్గా వీ హ్యావ్ 6 ఫండమెంటల్ రైట్స్. సో రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు రిలీజియన్, రైట్ టు అగెన్స్ట్ ద ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ అండ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అండ్ రైట్ టు కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్. సో ఇలా అవన్నీ కూడా మనకి ఇచ్చిన రైట్స్ అండి. సో అందులో వీ స్టార్టెడ్ విత్ ద రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ అంటే ఏంటో స్టార్ట్ చేసాం. అంటే ఏంటి, ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా కావచ్చు. ఇండియాలో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా ఈక్వల్. ఇప్పుడు అంటే ఏదైనా కేసు ఫైలింగ్ జరిగినా కానీ ఒక పర్సన్కి ఏదైతే జడ్జ్మెంట్ ఇస్తామో వేరే పర్సన్ కూడా అలాంటి జడ్జ్మెంట్ ఇవ్వాలి, కానీ ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు. బట్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. ఆ తర్వాత ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టెన్ గ్రౌండ్స్, కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి, ఆ గ్రౌండ్స్లో మాత్రం మనం ప్రొహిబిట్ చేస్తున్నాం. ఏంటండి, డిస్క్రిమినేషన్ జరగకూడదు. సో ఇలా కొన్ని కేసెస్ చెప్పుకున్నాం, రిలీజన్ కానీ, రేస్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్, వీటిని బేస్ చేసుకొని అసలు ఎవరు కూడా ఇండియాలో డిస్క్రిమినేషన్ చేయకూడదని చెప్పుకున్నాం. బట్ వాటికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, లైక్ ఫిజికల్లీ ఛాలెంజర్ పర్సన్స్ కానీ, లేకపోతే మనకి ఉమెన్ డెవలప్మెంట్ కోసం కానీ, చిల్డ్రన్ డెవలప్మెంట్ కోసం కానీ, లేదా ఒక స్పెషల్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఏదైనా డెవలప్మెంట్ తీసుకురావాలనుకుంటే యూ కెన్ మేక్ ద డిస్క్రిమినేషన్. సో అలాంటి వాటికి డిస్క్రిమినేషన్ చేయొచ్చు అని ఇట్ వాస్ గివెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్లో ఇవన్నీ కూడా మనకి ఇచ్చేసారు. ఓకేనా, క్లియర్? సో దట్స్ ఇట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో జూమ్లో కూడా ఏదైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకేనండి, సో క్లియర్. సో దట్స్ ఇట్. రిమైనింగ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్స్ ఎవ్రీవన్, బాయ్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకేనండి.